చాలా కాలం క్రితం టైగ్రిస్ నది ఒడ్డున బాబిలోన్ అనే గొప్ప నగరం ఉండేది. దానిని రాజు నెబుచాడ్నెజర్ రెండో పరిపాలించాడు. అతను ప్రేమించిన రాణి పర్వత ప్రాంతంలోని అందమైన భూమి నుండి వచ్చింది. పచ్చని అడవులు, పువ్వుల సువాసన మరియు ప్రవహించే నదులు ఆమె బాల్య జ్ఞాపకాలు. కానీ ఎడారి సూర్యుడు మరియు బూడిద రంగు ధూళి ఆమెను శాంతింపజేయలేదు. ఆమె కళ్లలో బాధను చూసి రాజు ఒక వింత నిర్ణయం తీసుకున్నాడు. ఆమె మాతృభూమి జ్ఞాపకాలను తిరిగి తీసుకురావడానికి ఆకాశాన్ని చేరుకునే తోటను నిర్మించమని ఆదేశించాడు. రాజు ఆజ్ఞ వెలువడిన వెంటనే వేలాది మంది కార్మికులు పని ప్రారంభించారు. రాయి మీద రాయి, అడుగు మీద అడుగు, అందువలన ఒక ప్రపంచం పుట్టింది. ఆ తోటలు నేలపై కాదు, ఆకాశంలో పెరిగాయి. పచ్చని మొక్కలు, నదిలా ప్రవహించే నీరు, గాలిలో తేలియాడే పువ్వుల సువాసన, ప్రతిదీ ఒక కలల ప్రపంచం లాంటిది. పైన ఉన్న తోటలకు నీటిని తీసుకురావడానికి ఉపయోగించే యంత్రాలు ఇప్పటికీ ఒక రహస్యం. కానీ కాలం ఎవరినీ విడిచిపెట్టలేదు. యుద్ధాలు వచ్చాయి, నది గమనం మారిపోయింది మరియు కాల ధూళి ఆ అద్భుతాన్ని మింగేసింది. నేటి ఇరాక్లో దాని జాడలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొందరు అంటారు ఆ తోటలు ఎప్పుడూ లేవు, అవి కేవలం ఒక కవితా కల్పన అని. మరికొందరు అంటారు అవి నీనెవె నగరంలో ఉన్నాయని. నిజం ఏమైనప్పటికీ బాబిలోన్లోని ఎగిరే తోటలు ఇప్పటికీ మానవ కలలు, చాతుర్యం మరియు ప్రేమకు చిహ్నంగా నిలుస్తాయి. కాలం అన్నిటినీ నాశనం చేయవచ్చు, కానీ ప్రేమ నుండి పుట్టిన అద్భుతాలు అమరమైనవి.